పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ వద్ద నిర్వహించిన డ్రై రన్ విజయవంతమైందని ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రంజిత్ కుమార్ తెలిపారు. 10 నుంచి 15 రోజుల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. 45 రోజుల్లో కర్వేనా రిజర్వాయర్ వరకు నీటినిస్తామని, కొన్ని అనివార్య కారణాల వల్ల పనుల్లో జాప్యం జరిగిందని వివరించారు. పర్యావరణాలు వచ్చాక పనులు వేగవంతం చేస్తామన్నారు. Now today working day and night environment clearance ఎప్పుడు వచ్చింది 10th దాదాపు 10th కి అంటే అనదర్ లెస్ దెన్ అ మంత్ లో 3 వీక్స్ లో మనం మళ్ళీ ఈ మన ఫస్ట్ పంప్ కి ఇవాళ డ్రై రన్ చేసాము. డ్రై రన్ నుండి వరుసగా అంటే ఇది టైం బౌండ్ ప్రోగ్రామ్. డ్రై తర్వాత 10-15 రోజుకి ప్రోటోకాల్ ఉంటుంది. వాటర్ పంపింగ్ చేస్తాం. వాటర్ పంపింగ్ చేసిన తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్లో కొద్దిగా ఫిల్లింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏదులాకి అదేవిధంగా ఏదులలో ఒక కొంచెం రిజర్వాయర్లో బిల్డప్ చేసుకొని మళ్ళీ వట్టెం నుండి కరివేనాకి. సో ఈ ప్రాసెస్ ఈరోజు అంటే డీటెయిల్గా రివ్యూ జరిగింది. మా ఇంజనీర్స్, టెక్నికల్ హెడ్స్, ఆల్ ఆఫీసర్స్, ఏజెన్సీస్ అందరూ నాకు అంటే అష్యూరెన్స్ ఉన్నారు. 40-45 రోజుల లోపల మనం కరివేనాకి వాటర్ తీసుకొస్తాము. సో ఈ రోజు స్టార్ట్ అయిన వరకు ఇంకా అంటే ఒక 40 రోజుల్లో వరకు తీసుకొచ్చి చూపిస్తాం. దట్ ఈస్ ది బేసిక్ థింగ్ దట్ ఈస్ టుడే. చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక మిషన్ భగీరథ్కి వాటర్ పైప్ ఉంది, డ్రింకింగ్ వాటర్ పైప్. అది డైవర్ట్ చేయాలి సో దట్ డ్రింకింగ్ వాటర్ డిస్ట్రప్షన్స్ ఉండకూడదు. అదేవిధంగా ఒక డీప్ కట్ అంటే ట్రెంచ్ ఉంది ప్యాకేజ్ 3 ఇక్కడ అది మన ఏదుల ముందు నార్లాపూర్ ఏదుల కనెక్షన్కి కొడికిల విలేజ్లో అక్కడ కూడా కొంచెం లోకల్ ఆపోజిషన్ వల్ల డిలే అయిపోయింది. కానీ ఇప్పుడు మా ఏజెన్సీ వాళ్ళు అంటే చాలా అష్యూరెన్స్ ఇస్తారు. సో ఐ థింక్ ఈ ప్రోగ్రామ్కి మనకు అంటే డిలే ఉండదు. నౌ వర్కింగ్ డే అండ్ నైట్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఎప్పుడు వచ్చింది 10th దాదాపు 10th కి అంటే అనదర్ లెస్ దెన్ అ మంత్ లో 3 వీక్స్ లో మనం మళ్ళీ అంటే ఈ మన ఫస్ట్ పంప్ కి ఇవాళ డ్రై రన్ చేసాము. డ్రై రన్ నుండి వరుసగా అంటే ఇది టైం బౌండ్ ప్రోగ్రామ్. డ్రై రన్ తర్వాత 10-15 రోజుకి ప్రోటోకాల్ ఉంటుంది. వాటర్ చేస్తాం. ఆ వాటర్ పంపింగ్ చేసిన తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ కొద్దిగా ఫిల్లింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏదులాలో అదేవిధంగా ఏదులలో ఒక కొంచెం